హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజైతే మేము చేపల చెరువు దగ్గరికి అయితే వచ్చామండి. చేపలు తీసుకుందామని. ఇక్కడైతే చేపలు పడుతున్నారనమాట. చూడండి ఎన్ని చేపలు పట్టారు. మందార పువ్వు అంటది. చిన్నది ఏంటిది? మందార తీగ, బంగారు తీగ. ఎందుకు ధనుష్ ఇది పట్టుకో. మరి జారకుండా ఎట్లుంటుంది? ధనుష్ ధనుష్ వదిలేసేయి. ఏం పట్టుకోకు. రెండు బండి మూడు తినరంట. మరి ఎందుకు సార్ అందులో కట్టి అత్త తప్పని మీదకి వేసేస్తాడు. ఏంటి నేను ఎక్కేది వాళ్ళు తొలిస్తాను ఇంత మాట నువ్వు భలే పడ్డాయి. ఇక్కడ చేపలు అయితే చాలా రకాలే ఉన్నాయండి. చేపల గురించి నిజానికి నాకు అసలు ఏం తెలియదు అనమాట. ఏ చేపని ఏ పేరుతో పిలుస్తారు ఏంటనేది చాలా తక్కువ. నేను చేపలు తినటమే చాలా తక్కువ. పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు చేపలు అంటే. అందులోనే ఇంకా పేర్లు అంటే అస్సలు తెలియదు అనమాట. ఇక్కడైతే బాక్సుల్లో అయితే ఇలా పెడుతున్నారంటే ఫస్ట్ అయితే ఐస్ వేస్తున్నారు, తర్వాత చేపలు వేసి, తర్వాత ఐస్ వేసి ఇలా ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట. ఒకటేనా? దేంట్లో వీటిని ప్యాకింగ్ చేయటమో బాక్సింగ్ చేయటమో ఏమంటారో నాకు తెలియదు. కానీ ఇలా బాక్సుల్లో అయితే పెట్టేసి తర్వాత ఐస్ ఉంటుంది కదా, ఐస్లో పెట్టేసి ఇంక ఇలా లారీలో అయితే తీసుకెళ్తున్నారు అనమాట. ఈ మొత్తం ఇంకా విజయవాడ ఇట్లా చేపల మార్కెట్కి అయితే వెళ్తూ ఉంటాయి అనమాట, వేరే వేరే చోటలకి. వీటిని నిన్న నైటే అంటే వాళ్ళ మొత్తం నిన్న డేలోనూ నైట్లోనే వేసారనమాట. వాళ్ళైతే ఈరోజు తీస్తున్నారనమాట. అందుకే ఇన్ని చేపలు అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ చెరువు కూడా చాలా పెద్దగానే ఉందండి, చేపల చెరువు మొత్తం కూడా. మేమైతే ఒక 2 చేపలు అయితే తీసుకున్నాము. వాటి పేర్లు కూడా ఏవో అంటున్నారు, బంగారు తీగ, ఇంకొక దాని పేరు కూడా ఏదో ఉంది. ఇంకా అవైతే 2 తీసుకొని ఇంక మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చేపల గురించి పెద్దగా నాకు తెలియదు అనమాట. అందుకే నేనైతే వీటి పేర్లు అవి పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. కానీ చేపలను ఎలా తీసుకెళ్తారు ఏంటనేది అయితే అర్థమైంది కదా. ఐస్లో అయితే పెట్టేసి మనకి చేపలు అయితే తీసుకెళ్ళి చేపల మార్కెట్లో అయితే చేస్తారనమాట. ఇంకెవరు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఓకేనా. ఇక్కడ పక్కన చేపలు క్లీన్ చేయడానికి ఎవరు ఉన్నారంటే వెళ్ళామండి. కాకపోతే అక్కడ వాళ్ళు లేరనమాట, వెళ్ళిపోయారన్నారు. ఇంక అందువల్ల మేమైతే చేపలు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అన్ని పొలాలు ఉన్నాయి కదా,
లొకేషన్ చాలా మంచిగా అనిపిస్తుంది కదా, చుట్టూ పచ్చని పొలాలు ఉంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా. చూడండి ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చేసామండి. కొబ్బరి చెట్టు అనమాట. నిన్ననే కొబ్బరికాయలు కూడా కొట్టేసాము. కొబ్బరికాయలు కొట్టుకొని కొబ్బరి నీళ్ళు అయితే తాగాము. ఓకేనా, మా బుడ్డోడు మా పాప. ఇదిగో ఇక్కడైతే మొత్తానికి చేపలు అయితే క్లీన్ చేస్తున్నారండి. మొత్తం క్లీన్ చేసే ప్రాసెస్ అంతా నేనైతే నీట్గా వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. మొత్తం ప్రాసెస్ అంతా షూట్ చేయడానికి నాకు కొంచెం కష్టంగా అనిపించింది, అందువల్ల నేనైతే షూట్ చేయలేకపోయాను. ఇంకా మా వారు అలాగే మా మమ్మీ గారు ఇద్దరు కలిసి అయితే ఇక్కడ చేపలను అయితే క్లీన్ చేస్తున్నారండి. వీటి క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా నీట్గా వివరించలేను, ఏమనుకోవద్దు. ఇదిగో ఇక్కడ మా బుడ్డోడు చూడండి, నేను క్లీన్ చేస్తానని మా బుడ్డోడు కూడా హెల్ప్ చేస్తానని గోల చేస్తున్నాడు అనమాట. క్లీనింగ్ చేసేటప్పుడు ఈ చేపల్ని. అంటే ఇది కొంచెం పెద్ద చేప అండి, ఒకటే ముళ్ళు ఉంటుందంట, అందుకని పెద్ద చేప తీసుకున్నారు. ఇవి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే కొంచెం కష్టం కదా, అందుకని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నారనమాట. క్లీనింగ్ ప్రాసెస్ అంతా అంత ఈజీ కాదండి బాబాయ్. చేపల్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టము. నేను ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం ఇలా చేపల్ని క్లీన్ చేస్తుంటే చూడటము. నాకు తెలియదు ఇలా క్లీన్ చేస్తారని కూడా. ఓకే అండి, ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలా ఉండాము ఏంటి అనేది కూడా ఒక వీడియో పెడతాను. ఈ వీడియో అయితే ఇంతే, ఎలా అనిపించిందో చెప్పండి.